మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, ఈ ఫిల్మ్ నగరులో వీధి వీధి నీది నాదే బ్రదర్. రేయ్ నోరు మీరా, అసలే మూడు బాలే కల్లాడుతుంటే మధ్యలో ఈ పాటలతో చంపేస్తున్నావు కదరా. రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి అటు చూడండి రా. రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి అవునరా. రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రంగు పాదొట్టి రండ్రా. ఎవరిని? మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా. మీరంటే నాకు చాలా ఇష్టం. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్, నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ సార్. కలిసి ఉందో కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం. డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. అసలు కానీ ఏమి తిందా నుంచి మాట్లాడుకున్నాం. ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెలుగుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే. కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్, ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం. మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. నీకు డాన్స్ రాదా? మరి ఇంకే? నువ్వు అనని చేసి చూపిస్తావు. Come on, get ready. Come on. Get ready. 1 2 3 4. Hey. Very good. బాగా తీసావయ్యా. ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం. స్నేక్ డాన్స్ గురించి, డిస్కో డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. మీరు చేయండి. 1 2 3 4. ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? ఎస్.
నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది. ఏయ్ టంగు తెగుద్ది. ఓ గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఆపండి బాబు, ఆపండి బాబు.
గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి. ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, మీకు దండం పెడతాను, ఆపండి బాబు. అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాటమ్మ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం ఏడ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ అమ్మ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి. మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్షణ కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయనని గుండాకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతే కదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి.
తమరు బాంబుల ఈయన గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకెవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మ, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊర్లో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతాను. పట్టుకోండి. అలా చూస్తారేమిటండి? మీ బాంబులతో వాళ్ళ బుర్రల్ని బద్దలు చేసేయండి. మీ కత్తులతో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే ఏమిటండి ఈ టెన్షన్? ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయటానికి రాలేదురా. వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. సంచి చించుతా. బాంబుల పుల్లారెడ్డి వాళ్ళు తూపులా బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. ఎన్నో చంపేం రావండి, బలిచ్చేం రావండి. ఏమిటలా చూస్తున్నారు? మీరు ఒరిజినల్ కాదు డూపులని తెలిసి మిమ్మల్ని చంపడానికో నరకడానికో వచ్చారనుకున్న ఈ జనం మీకు నీరాజనాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారా? మీకు విషయం తెలుసా? మీరు ఒరిజినల్ కాదు డూపులనే విషయం నాకెప్పుడో తెలుసు. మీ ఆర్థిక పరిస్థితి మీతో అబద్ధాలాడించినా మీలోని నిజాయితీ ఈ గ్రామాభివృద్ధికి విత్తనాలు నాటింది. మీరు నిజమైన హీరోలను నమ్మి ఈ ఊరి జనం మీ అభిమాన జనంగా మారారు. ఈ గ్రామంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నేను కన్న కలలు మీ ద్వారా నెరవేరే మార్గం నాకు కనిపించింది.
అందుకే మీరు డూపులనే విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మీరు కదయ్యా డూపులు, మేము ఇన్నాళ్ళు మా మూర్ఖత్వంతో ఈ ఊరంతా సర్వనాశనం చేశాం. కానీ మీరు సస్యశ్యామలం చేశారు, మా కళ్ళు తెరిపించారు. నిజంగానే మీరు హీరోలయ్యా. మా జన్మభూమిని శ్రమదానంతో మీరు ఆదర్శ గ్రామంగా మార్చుకునేలా చేశారు. ఆ ఒరిజినల్ హీరోలు సినిమాలోనే హీరోలు, కానీ మీరు నిజ జీవితంలో హీరోలు. మళ్ళీ పట్టణం వెళ్లి బతుకు తెరువు కోసం నానా బాధలు పట్టడం ఎందుకయ్యా? మా ఊళ్ళోనే ఉండండి. మమ్మల్ని మా ఊరిని బాగు చేసే ఉద్యోగాలు మీకు ఇస్తున్నాం. నా మాట నమ్మండి. అన్నా, మీరు వచ్చాక మా గ్రామంలో సారా దుకాణాలు మూయించేశారు, మా భర్తలతో తాగుడు మాన్పించేశారు. మీరు వెళ్ళిపోతే మా గ్రామంలో మళ్ళీ ఆ సారా కొట్లు తెరుస్తారన్నా, మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడతారన్నా. మీరు వెళ్ళొద్దన్నా. అన్న, మీరు వెళ్ళిపోతే మా లీడర్లు ఇద్దరు మా స్కూలు మూయించేస్తారన్నా, మళ్ళీ మా చేత బాంబులు చుట్టిస్తారన్నా. మీరు వెళ్ళొద్దన్నా, మాకు చదువుకోవాలని ఉందన్నా. మీరు వెళ్ళిపోతే మా బతుకులు మళ్ళీ చీకటైపోతాయి బాబు. మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోండి బాబు. మీరు వెళ్ళిపోతే మా ఊళ్ళో ఫ్యాక్షన్ మళ్ళీ మొదలవుతుంది. ఒకరినొకరం చంపుకోవడం మొదలెడతాం. చూసారా, అమాయకత్వంతో నిండిన ఈ పల్లె గుండెలు మీకై ఎంతగా తప్పిస్తున్నాయో చూడండి. దేశానికి పట్టుకొమ్మలైన పల్లె సీమలు మీలాంటి యువశక్తిని ఆహ్వానిస్తున్నాయి. మీ సేవలను, మీ త్యాగాలను కోరుకుంటున్నాయి. గ్రామాలకు తరలిరండి అనే గాంధీ గారి నినాదాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నడుం కడదాం. రండి, మాతో చేతులు కలపండి, ఈ గ్రామంలోనే ఉండిపోండి. మీరు దేవుళ్ళయ్యా. ఫ్యాక్షనిజంతో ముఠా కక్షలతో అధికారం చలాయించి ఆ ముఠా కక్షల్లోనే చనిపోయిన మా తాతయ్య కత్తుల రత్తయ్య గుర్తుగా ఇన్నాళ్ళు ఈ ఊరిని కత్తుల రత్తయ్య నగర్ అని పిలుచుకున్నాం. కానీ ఇక ఆ పేరును మార్చేసి మీ నలుగురి పేర్లు పెట్టుకుంటాం. మాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని, మీ గొప్ప మనసుల్ని ఎలా పొగడాలో మాకు అర్థం కావటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే హీరోలు మేం కాదు, ఈ గ్రామం బాగు కోసం చెమట చొక్కలు చిందిస్తున్న మీరంతా హీరోలే. ఈ ఊరికి పెట్టాల్సింది మా పేరు కాదు, మాలాంటి కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసి సమాజ శ్రేయస్సుకై పాటుపడే విషయంలో కళాకారుడు ముందు భాగానే నడుస్తాడని చాటి చెప్పిన మహానటుడు, మా కళాకారులందరికీ ఆదర్శ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఈ ఊరికి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ప్రతిపాదన నాకు బాగా నచ్చిందయ్యా. ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు కత్తుల రత్తయ్య నగర్ కాదు, ఎన్టీఆర్ నగర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.